slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna hate this, I'll show you. I don't ever slow up. No, I don't take shit. I got నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సోషల్ మీడియాలో దాడుల్లో నటి విష్ణుప్రియ పోలీసుల ఎంట్రీ. సోషల్ మీడియాలో ట్రోల్ అనే పదం ఇప్పుడు ఒక ఆయుధంగా మారింది. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో 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 అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. కానీ ఆయుధం హద్దులు దాటితే ఏమవుతుంది? ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ యాంకర్ నటి విష్ణుప్రియ విషయంలో అదే జరుగుతుంది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో విసిగిపోయిన విష్ణుప్రియ చివరికి పోలీసులను ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది? ప్లే లైక్ ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ విష్ణుప్రియను టార్గెట్ చేస్తూ చేసిన వీడియోలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా అసత్య కథనాలతో ఆ ఛానల్ అరాచకం సృష్టిస్తుందని విష్ణుప్రియ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను పదే లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. నెటిజన్ల పేరుతో జరుగుతున్న ఈ డిజిటల్ దాడుల వెనుక ఎవరున్నారు? అసలు ప్లే లైక్ ఇకాంగ్డీలో ఛానల్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ప్రముఖులు వ్యక్తిగత జీవితాలను వాడుకొని వ్యూస్ కోసం కకృతి పడే ఇలాంటి ఛానళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఇలాంటి నిజాలు బయటపడనున్నాయా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.